హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే A to Z ఈ సర్వీస్ తెలుగులో ఆర్ట్ ఆఫ్ ఫుల్ ఒకటైతే సక్సెస్ఫుల్ అయితే అయింది మా దాంట్లో. సో మేమైతే ఇప్పుడు 20 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ అయితే చేస్తున్నాం. బయటకి అయితే వెళ్ళి ఈ ఫుడ్ అయితే అంతా ప్యాక్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ ఫుడ్ని అయితే బయట తీసుకెళ్ళి బయట ఎవరెవరు మాకు కనపడతారో ఇట్లా రోడ్ పైన కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఈ ఫుడ్ డొనేట్ అయితే మేము ఇస్తాము. ఇదైతే రైస్ అన్నమాట, ఇదైతే చికెన్ కర్రీ, ఇదైతే సాంబారు, పప్పు, ఇది పప్పు, ఇది రసం, ఇది సాంబారు, ఇదైతే వంకాయ కర్రీ. ఫ్రెండ్స్ మేమైతే ఇవైతే ప్యాక్ చేసినాం అన్నమాట. ఇప్పుడైతే ఇవి బయట తీసుకెళ్ళి వాటర్ బాటిల్ అయితే ఇవన్నీ కలిపి అయితే ఒక్కొక్క మెంబర్కి అయితే ఇచ్చుకుంటూ పోతాము. మీకు చూపెడతా ఉంటాం ప్రతి ఒక్కటైతే. ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో కూడా చేయాలి అనేసి అనుకుంటే బయట చాలామంది ఉంటారు. ఇట్లా మనం బయటకు వెళ్ళిన తర్వాత ఇలా బస్ స్టాప్లో కానీ ఎక్కడైనా కనబడతారు. ఈ నైట్ టైం అయితే కొంతమంది ఆకలితో అయితే పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం మనం కడుపు నింపినట్టు అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఏదన్నా సందర్భంలో ఇట్లా చేయండి అనేసి చిన్నగా నేనైతే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు వీలుంటే మన ఛానల్కి ఎవరైనా హెల్ప్ చేయాలంటే కూడా హెల్ప్ చేయవచ్చు. ఎందుకంటే ఇలాంటి చూడండి, నైట్ పూట ముఖ్యంగా డబ్బులు ఉన్నప్పటికీ కూడా చాలామందిని నేను గమనించాను. రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో చాలామందిని గమనించాను. డబ్బులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొనడానికి అంటే అప్పుడు హోటల్స్ ఉండవు. అలాంటి టైంలో ఆకలితో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఎక్కువ శాతం నైట్ పూటనే ఇలా ప్లాన్ చేస్తున్నాము. డే టైం అంటే ఏదో ఒక హోటల్ ఉంటుంది, టిఫిన్ సెంటరా లేదా మన రైస్ కానీ దొరుకుతుంది. కానీ నైట్ కూడా దొరకదు కనుక సో నైట్లో మనం డొనేట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఇలాంటి ఒక ప్లాన్ ఎవరైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు ఆకలి తెచ్చండి. ఎందుకంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సో అది సరిపోదు. కానీ ఒక వ్యక్తి ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం మాత్రం నాకు చాలు అంటాడు కడుపు నిండిన తర్వాత. సో కంపల్సరీ మీరు ఈ విధంగా ఫుడ్ డొనేషన్ చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా మిస్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికి ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డొనేట్ చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకోవడానికి అయితే షాప్ దగ్గరకు వచ్చాము. వాటర్ బాటిల్స్ పేపర్ ప్లేట్స్ అయితే తీసుకోవడానికి షాప్ దగ్గర ఉన్నాము. అంకుల్ ఇది కట్ట 30 రూపాయలా? చిరియాల్లో మా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేట్
ఇప్పుడైతే ఇక్కడ ఒక తాత అయితే పడుకున్నారు రోడ్ పైన, చూద్దాం. తాత ఇదిగోండి, ఇదిగో కూర్చో కూర్చో. ఇక్కడైతే ఒక తాత అయితే పడుకొని ఉన్నాడు అన్నమాట. తాతకి ఇచ్చేస్తున్నా. అయితే రైల్వే స్టేషన్ లోపలికి అయితే పోతున్నాము. అక్కడ కూడా ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవ్వడానికి అయితే మనము పైసలు ఇస్తామో లేదో, పైసలు ఎక్కడో ఒక కడ ఖర్చు పెడతాం. కాకపోతే ఈ విధంగా సహాయం చేస్తే మాత్రం వాళ్ళకైతే ఒక పూట అయితే కడుపు నిండానైతే తింటారన్న ఒక ఉద్దేశంతోనైతే A to Z సర్వీస్ ద్వారానైతే మేమైతే చిన్న సాయం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. అది కానీ ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా అయితే వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటానైతే ఎక్కడెక్కడ నుంచో పని కోసం అయితే వచ్చే వాళ్ళైతే వాళ్ళ విలేజ్ పర్పస్ లో వెళ్ళకపోవడానికి కానీ ఏమన్నా వెహికల్స్ ఉండకపోవడం వలన ఇక్కడ స్టే చేసే వాళ్ళైతే ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకైతే చిన్న సాయం అయితే చేసాం ఫ్రెండ్స్ మేమైతే. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు మేమైతే మీ సపోర్ట్ ఉంటే మేము మరిన్ని వీడియోలు ఇలాంటివి అయితే ముందు చేస్తూ వస్తాం అనేసి చెప్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మన A to Z కు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మీ యొక్క సపోర్ట్ కారణంగానే ఇంతమందికి హెల్ప్ చేద్దామని చెప్పేసి ప్రతిరోజు ఒక ప్లాన్ చేస్తున్నాము. వీలైనంత వరకు ఎంతమంది అయితే ఆకలితో ఉంటారో హెల్ప్ చేద్దామన్న ఆలోచన కొద్దీ ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఏదేమైనా మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. అదేవిధంగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.